హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో తొలి ఏకాదశి రోజున చిన్ను చేసిన మొక్కజొన్న పాప్కార్న్స్తో పేలాల పిండి అయితే చూసేయండి. అలాగే చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి పేలాలు వేగటానికి. సాయి నువ్వు వెళ్ళు. చూసారు కదా, ఇప్పుడు దానిలో మొక్కజొన్నలు అయితే వేసామండి. ఇవి పాప్కార్న్స్ కోసం మొక్కజొన్నలు అండి. అన్నీ అయితే వేగవు, ఇవి స్పెషల్. కలుపుచున్నాడు. చూసారు కదా, మొక్కజొన్నలు మనకి బయట షాపుల్లో పాప్కార్న్ కోసం మొక్కజొన్నలు అంటే ఇస్తారు. ముందుగా పాప్కార్న్స్ అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత అయితే పాప్కార్న్స్ని పేలాల పిండిగా అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేయండి, మీకే అర్థమవుతుంది. కొంతమంది అయితే తొలి ఏకాదశి జొన్నలతో కూడా చేస్తారండి. నేనైతే ముందటి సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే పెట్టేశాను, అది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అది కూడా వీలైతే తప్పకుండా చూడండి, తప్పకుండా షేర్ చేయండి. తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మొక్కజొన్నలతో అయితే ఖచ్చితంగా పేలాల పిండి అనేది చేసుకుంటారండి. చూసారు కదా, చాలా చక్కగా పాప్కార్న్స్ అయితే ఇంకా రెడీ అయిపోయాయి. చూసారు కదా, తెల్లగా చాలా బాగా వచ్చాయండి పాప్కార్న్స్ అయితే. ఇప్పుడు దానినైతే వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని బాగా చల్లారనివ్వాలండి. చల్లారాక పౌడర్ అయితే చేసుకోవాలి. చూసారు కదండి, మొక్కజొన్న పేలాలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి. మళ్ళీ కొంచెం వేద్దామండి. మళ్ళీ ఆయిల్, పెద్దలు అయితే అంటారు కదండి, తొలి ఏకాదశి రోజు పేలాలు ఎంత వేగి పేలాలు ఎంత బాగా వస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో బాగుంటుంది అంటారు కదా పెద్దలైతే. అలాగే చూసారు కదా, పేలాలు అయితే వేయించేసామండి. ఇవైతే కాసేపు ఆరనివ్వాలండి. ఆరాక మిక్సీ వేసేసుకుంటే పేలాల పిండి అనేది రెడీ చేద్దాం. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో, చూసేయండి. అయితే వేయించుకుంటున్నామండి, ఇవి కూడా చూసేయండి. చూసారు కదా, చిటపట అనుకుంటా చాలా చక్కగా వచ్చాయండి. సూపర్ ఉన్నాయి. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. హైలోనే పెట్టుకొని వేయించుకోండి, త్వరగా వచ్చేస్తాయి. సిమ్లో కన్నా హైలోనే పెట్టుకోండి. చూసారు కదా, పేలాలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం తీసి చూసారు కదండి, ఇవి కూడా బాగా వేగాయి. ఇంకా పేలాలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి కదా. ఇందాక వేసుకున్న బౌల్లోనే ఇవి కూడా వేసుకుందాము. వేడి మీద ఉన్నాయి కదండి, ఒక 5 నిమిషాలు అయితే చల్లారనివ్వాలండి. త్వరగానే చల్లారిపోతాయి. చూసారు కదా, పేలాలు అయితే
ఇంక ఇప్పుడు పేలాల పిండి కోసం బెల్లం అయితే కొంచెం మెత్తగా దంచి పెట్టుకోవాలండి. చూసారు కదా, పేలాలు వేగే లోపల, పేలాలు చల్లారే లోపల చిన్ను అయితే బెల్లం అయితే కొడుతుందండి మెత్తగా. మళ్ళీ మిక్సీ వేసుకోవాలి కదా, అందువల్ల కొంచెం మెత్తగా దంచుతుంది. మెత్తగా గ్రైండ్ వేసుకోవాలి. చెప్పు. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారాయా పేలాలు? చల్లారాయి. చాలే, ఇప్పుడు మిక్సీ వేసేయి. చలా మూత పెట్టు. ఇంకొకసారి. చాలు ఇంకా. ఇంకా గిన్నెలో వేసే. చూసారు కదండి మెత్తగా. ముందే తురుము పెట్టుకున్న బెల్లం అండి. చూసారు కదా బెల్లం అయితే. ఇప్పుడు దానిలో 2 యాలకులు. ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసుకుందాం. బెల్లం కూడా మెత్తగా మిక్సీ వేసుకున్నామండి. ఇప్పుడు ఆ బెల్లం తీసి మనం ముందుగానే జొన్న పిండి గ్రైండ్ వేసుకున్నాం కదా, మొక్కజొన్న పిండి. ఇప్పుడు దానిలో బెల్లం కూడా వేసుకొని మెత్తగా కలుపుకుందాం. చూసారు కదండి, ఇంకైతే పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. తొలి ఏకాదశి రోజు మనం దేవుడికి నైవేద్యంగా అయితే పేలాల పిండి అయితే పెడతాం కదండి. పేలాల పిండి అయితే పెడతాం కదా, ఇంకా రెడీ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టి హారతి అయితే ఇచ్చేద్దామండి. అయితే చూసారు కదా, దీపారాధన అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదంగా కూడా పెట్టేసాం మనం. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాం. ఇంకా పెద్ద ప్లేట్లో అయితే కుదరదు కదండి, ప్రసాదంగా చిన్న చిన్న బౌల్స్లో అయితే పెట్టేశానండి దేవుడికి ప్రసాదంగా. వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే మర్చిపోవద్దు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందులో కూడా మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.